శ్రీ బ్రాహ్మణ సమైక్య సేవా సంఘం కార్యవర్గం సోమవారం అత్యవసరంగా సమావేశమై తిరుమల లడ్డు ప్రసాదంలో అపవిత్రత జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచానికి అత్యంత ఆరాధ్య దైవంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం విషయంలో ఇంతటి దారుణాన్ని ఎవరూ సహించలేరని సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు పసుమర్తి సత్యనారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా ప్రసాదాన్ని దైవంగా భావించే భక్తుల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు కడియాల సత్యనారాయణమూర్తి, ప్రధాన కార్యదర్శి మర్ల జగన్నాథ శర్మ, కోశాధికారి కప్పగంతుల సాయిరాం శర్మ, కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, చల్ల రామయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. ఆ దేవుడు ప్రసాదాలు అన్ని పూజ చేసుకుంటేనే కానీ తిననటువంటి వారికి ఈ చేదు అనుభవం వచ్చింది. అందువల్ల దీని మీద ప్రభుత్వం వారు ఖండించి వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు ఉన్నామండి, ఉద్యోగస్తులు ఉన్నామండి, ఎవరైనా సరే వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మా బ్రాహ్మణ సమైక్య కాకినాడ జిల్లా నుంచి మేము ప్రభుత్వానికి కోరుతున్నామండి. మీరేమైనా చేయగలిగితే కనుక గవర్నమెంట్ ద్వారా మేము కోరుకునేది ఆ గోశాల అనేది ఆ తిరుమల దేవస్థానాలను పెట్టి ఆ నెయ్యాన్ని కూడా అక్కడి నుంచే స్వచ్ఛందంగా తీసుకొచ్చి అక్కడే తయారు చేసి అక్కడే మొత్తం అందరినీ కూడా మన హిందువుల్ని అందులో పోస్టింగ్ ఇచ్చి ఇది ఆచార వ్యవహారాలన్నీ సవ్యంగా ఉండేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్య మతస్థులకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉద్యోగాల్లో ఉంటే కనుక ఇమీడియట్లీ సస్పెండ్ చేసేసి వాళ్ళని తీసేయడం జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అన్య మతస్థులే అక్కర్లేదండి, మన వాళ్ళు కూడా ఉన్నారుగా, హిందువుల్లో బోలంత మంది ఉన్నారండి చదువుకున్న వాళ్ళు, వాళ్ళని ఎందుకు పెట్టుకోవట్లేదు? అన్య మతస్థులు ఎందుకు కావాలి మనకి? మనం చేసుకోలేమా? హిందూ సాంప్రదాయాలన్నీ తోలనాడి ఈ సాంప్రదాయాలన్నీ మట్టిపాలైపోయి మొత్తం అంతా నాశనం చేసినటువంటి ఈ కార్యక్రమాలు ఎవరైతే చేశారో వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ